శ్రీమాత్రే నమః. దుమ్ దుర్గాయ నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ కూడా దుర్గమ్మ దయవలన ఇప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈ రోజు అమ్మవారు మన కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటంటే, తల్లి, ఇంతమంది దుర్గా భక్తులు ఉన్నారు, ప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, ఇంతమందిని వదిలేసి ఈ వీడియో నీ ముందుకు వచ్చింది, నీ కంట పడింది, నీ చెవిన పడుతోంది అంటే దాని అర్థం ఏంటి? నువ్వే దీన్ని ఇక్కడ ఆగి చూస్తున్నావంటే అర్థం ఏంటి? ఇది నీ కోసమనే కదా, ముఖ్యంగా నీ కోసమే తీసుకువచ్చాను తల్లి. ఇది నీ దుర్గమ్మ తీవ్రమైన హెచ్చరిక. నిర్లక్ష్యం చెయ్యకు, పెడచెవిన పెట్టకు. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు రావచ్చు. విషయం ఏంటో తెలుసా? ఇంతలా ఎందుకు చెబుతున్నానో తెలుసా? నీ ఇంట్లో ఒక చీకటి శక్తి ప్రవేశించింది, తిరుగుతోంది. అది కూడా నువ్వు తెలుసో తెలియక చేసిన ఒక తప్పు వల్ల ఆ చీకటి శక్తి నీ ఇంట్లో తిరుగుతోంది, నాట్యమాడుతోంది, విధ్వంసం సృష్టిస్తోంది. నీకు అర్థం కావటం లేదు. ఇదిగో నీకు నా శక్తితో నిండినటువంటి వేప మండలని, వేపాకులను అందిస్తున్నాను. ఈ వేపాకులతో ఆ చీకటి శక్తిని, ఆ దుష్ట శక్తిని తరిమి తరిమి నీ ఊరి పొలిమేరు దాటే వరకు తరిమి కొట్టు తల్లి. నా శక్తి నీకు ఇస్తా, కానీ నిర్లక్ష్యం చేశావు ఉంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఇక నేను స్పందించను. ఎందుకంటే ఇప్పుడు అందరినీ, అన్నింటినీ, నా భక్తులందరినీ వదిలేసి నీ కోసం పనిగట్టుకొని వచ్చాను. ఇప్పుడు నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆ తర్వాత నేను కూడా నీ వైపు చూడను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక హెచ్చరికతో కూడిన నిగూఢ అర్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడాల్సిందే. ఎందుకంటే అమ్మ ఎలాంటి సందేశాలను పంపించినా, సూచనలు పంపించినా అది మన కోసమే, మన భవిష్యత్తు కోసమే. మనం తెలియక, ఏదో తెలుసో తెలియక తప్పులు చేయక, చిక్కుల్లోనో పొరపాట్లలోనో చిక్కుకుంటూ ఉంటే అమ్మ పరుగు పరుగును వచ్చి తన బిడ్డలని ఇలాంటి సందేశాలు, సూచనల ద్వారా తెలియజేసి కాపాడుతుంది, రక్షిస్తుంది. అలాంటి సమయంలో మనం గనక హెచ్చరికతో ఉండే అమ్మ మాటలను విన్నాము అంటే గనక మన జీవితం ఇక గడ్డన పడ్డట్టే. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన దుర్గమ్మ భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అదే చేత ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక ఈరోజు అమ్మ తన బిడ్డల కోసం తీసుకొచ్చిన సందేశం ఏంటంటే, తల్లి, నీ ఇంట్లో ఒక రహస్యమైన శక్తి తిరుగుతోందన్న విషయం నీకు తెలియకపోవచ్చు. అది ఇలాంటి శక్తి కూడా కాదు. నువ్వు ఇలా విడిచేసావు, దాన్ని పట్టించుకోనట్టు వదిలేసావు, చూసి చూడనట్టు వదిలేసావు అంటే కుటుంబాన్ని కుప్ప కూల్చేస్తుంది, ఆ ఇంట్లో ఏమీ లేకుండా చేసేస్తుంది. అంతటి తీవ్రమైన ఒక చీకటి శక్తి, ఒక చెడు శక్తి నీ ఇంట్లో తిరుగుతోంది. గ్రహించలేకపోతున్నావు. కానీ గత కొన్ని రోజులుగా నీ ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు గమనించు. ఏదో అర్థం కాని మార్పులు కనిపిస్తూ ఉన్నాయా ఒక్కసారి నువ్వు గమనించు. ఇంట్లోకి వచ్చిన వెంటనే మనసు భారంగా అనిపిస్తుంది, ప్రశాంతత ఉండదు, చిరాకు అనిపిస్తుంది, మనసులో ఏదో అలజడి, గజిబిజిగా ఉంటుంది. కారణం లేకుండానే కుటుంబ సభ్యుల మధ్య వాదాలు, గొడవలు పెరగటం, మాట పెరగటం, అంతా బాగుంది అన్న క్షణాన ఒక్కసారిగా చెలరేగిపోతాయి గొడవలు. ఒకరిని చూస్తే ఊరికి కాకుండా చిన్న మాటకి పెద్ద గొడవకు దారి తీసేస్తుంది. ఉన్నట్టే పిల్లలు ఏడవటం మొదలు పెడతారు, మొండికేయటం మొదలు పెడతారు, చెప్పిన మాట వినకుండా అయిపోతారు. ఇంతవరకు చురుగ్గా చదువుకుంటున్న బిడ్డలు, ఎంతో తెలివిగా మాట్లాడే బిడ్డలు ఒకసారి ఏదో మౌనంగా ఒక్కసారి అలా డేలా పడిపోయి ఒక మూలను కూర్చుండిపోతారు. ఇంట్లో మనుషులు కూడా అలానే అయిపోతున్నారు. ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండటం లేదు. తర్వాత చేద్దాంలే, తర్వాత చూద్దాంలే అనటం. తిండి మీద ధ్యాస లేదు, పని మీద ధ్యాస లేదు. మళ్ళీ మాట్లాడితే గొడవలు. ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలనిపించటం లేదు, దేవుడి దీపం వెలిగించాలనుకోవట్లేదు, నీ దుర్గమ్మ గుడికి కూడా రావాలి అనిపించటం లేదు. డబ్బు వచ్చినా నిలవకుండా మంచినీళ్ళలా ఖర్చు అయిపోవటం, పిల్లలు చదువుపై దృష్టి పెట్టకుండా ఉండకపోవటం, ఇదన్నీ ఏదో అలా జరిగిపోతోందిలే అని నీకు అనిపిస్తోంది. నిజానికి ఒక శక్తి ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతోంది. తెలుసా నీకు ఆ విషయం? అయితే నీ ఇంట్లో ఉన్న ఆ రహస్య శక్తి ఏంటి? ఏ విధంగా ఆ శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది? నువ్వు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగానే ఆ శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది తల్లి.
ఆ శక్తి కారణంగా నువ్వు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నావు, అనుభవిస్తున్నావు. ఎందుకో నా జీవితం ఇలా అయిపోయింది, ఒక్కసారి నా తలరాత ఎందుకు మారిపోయింది, నా పరిస్థితులు ఎందుకు ఇలా అయిపోయాయి అంటూ పరిస్థితులు నిందించుకుంటూ, నిన్ను నువ్వు నిందించుకుంటూ, కాలాన్ని నిందిస్తూ బతికేస్తున్నావే కానీ కారణం తెలుసుకోలేకపోతున్నావు. ఆ కారణం నీకు అంత చిక్కట్లేదు. కానీ ఇది నీ చేతులారా నువ్వు చేసిన ఒక తప్పు వల్లనే ఇది నీ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ విషయం తెలిస్తే నీకు గుండె జల్లుమంటుంది. నా వల్ల ఇలా జరిగిందా దుర్గమ్మ అంటూ కన్నీళ్లు కూడా పెట్టుకుంటాం. ఇప్పుడే నేను చెప్పినట్టు చేసి దాన్ని వెంటనే బయటకు తరుము, లేదంటే నీ ఇల్లంతా కూడా నరకప్రాయంగా మారుతుంది తల్లి. అన్నీ కూడా వివరంగా చెప్తాను, జాగ్రత్తగా చెప్తాను, సవివరంగా చెప్తాను. ఎన్ని పనులు చేస్తున్నా కాసేపు పక్కన పెట్టేసి నీ దుర్గమ్మ చెప్తున్న ప్రతి మాట కూడా మనసి లోతుల్లోకి తీసుకోవటానికి ప్రయత్నించు. అప్పుడే నీ తల్లి ఎందుకోసం అందరినీ అన్నింటినీ వదిలి ఈరోజు నీకోసం ఇంత ప్రత్యేకంగా పనిగట్టుకుని మరి వచ్చి ఈ విషయం చెబుతోందో నీకు అర్థమవుతుంది. సహజంగా చాలా ఉత్సాహంగా, ధైర్యంగా, చురుగ్గా ఉంటావు అన్నింటిలో కూడా. కానీ ఈ మధ్య ఏమవుతోంది, నీలా ఆ ఉత్సాహం ఉందా? ఆలోచించు. నువ్వు ముందుగా చేసే పనులన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి కదా. రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అటు దొర్లి ఇటు దొర్లి పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కళలు, పీడ కళలు జరుగుతున్నాయా లేదా ఒక్కసారి ఆలోచించు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరిగిపోతున్నాయి. అయితే నువ్వు ఇది తప్పకుండా వినాలి. ఇది నీకోసమే. ఎందుకంటే నీ ఇంట్లోకి వచ్చిన ఈ శక్తి నీకు తెలియక నువ్వు చేసిన పొరపాట్ల వల్లే వచ్చింది. అలా మంది బిడ్డలు ఇంటిని శుభ్రంగా ఉంచిన కొన్ని మూలల్లో పేరుకుపోయిన పాత వస్తువులు, విరిగిన వస్తువులు, దుమ్ము ధూళి, అక్కడ పట్టిన బూజులు వేలాడుతూ ఉంటాయి. కింద శుభ్రం చేస్తారు, పైకి చూస్తే బూజులు వేలాడుతూ ఉంటాయి. పనికిరాని వస్తువులు అలా ఉండిపోతాయి. వాటిని తీయరు, బయట పడవేయరు. దానివల్ల చెడు శక్తిని ఆకర్షిస్తాయి. అవి ఎప్పుడైతే విరిగిపోయి, చిరిగిపోయి, పాతబడిపోయి దుమ్ము ధూళి బూజులు ఉంటాయో అక్కడ ఆ తల్లి ఎవరు, ఆమె ఆ లక్ష్మి, జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆమెకు పెద్ద పీట వేసి ఇంట్లో కూర్చోబెట్టావు, సింహాసనాన్ని అధిరోహించావు. అవి చెడు శక్తిని, నకారాత్మక శక్తిని, దుష్ట శక్తిని ఆకర్షిస్తాయి తల్లి. ఇది నీ బద్ధకం వల్ల, నీ సోమరితనం వల్ల, తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అంటూ నువ్వు చేసిన ఆ పని వల్లనే ఇంతా కూడా జరుగుతోంది. నీకు అర్థమవుతోందా? అయితే గత నెలల్లో ఇలా కొన్ని పనులు చేసి ఉంటే ఆ శక్తి నీ ఇంట్లోకి రావటానికి కూడా ఇది కారణం అయి ఉండొచ్చు. ఉదాహరణకి సాయంత్రం తర్వాత ఇంట్లో ఊడుస్తావు, చెత్త బయట పడవేయకుండా లోపలే ఉంచేస్తావు. విరిగిపోయిన అద్దం దాన్ని పక్కకు తీసి పడవేయవు. పాడైపోయిన చీపురు దాంతోనే ఇల్లు ఊడ్చేస్తావు. పాడైపోయిన చేట దాంతోనే నీ ఇంట్లో ఉన్న ఆ చెత్త మొత్తం కూడా సేకరిస్తూ ఉంటావు. పాడైపోయిన గడియారం, అది గోడపై అలా ఉంచటం, అది పని చెయ్యదు, కానీ అలా అలంకారప్రాయంగా ఉండిపోతుంది. పని చెయ్యని వాచీలు, ఆగిపోయిన వాచీలు నీ కాలాన్ని, నీ అదృష్టాన్ని, నీ భవిష్యత్తుని, నీకు రావాల్సిన డబ్బుని, అవకాశాలని, ఆనందాలని, ఆరోగ్యాన్ని అన్నింటినీ కూడా ఆపేస్తాయి. ఇది గుర్తించుకో తల్లి. పాత చెప్పులు ఇంటి మూలల్లో పడేయటం, ఇది చిన్న విషయంలా అనిపిస్తోంది కదా నీకు, చాలా పెద్ద విషయం తల్లి. ఇంటి గుమ్మం ముందు రాగానే ఎటు పడితే అటు చెల్లా చెదురుగా కుప్పలు తెప్పలుగా చెప్పులు అక్కడొకటి ఇక్కడొకటి విసిరేసినట్టు, గుమ్మం ముందు చీపురు చేట ఎలా పడితే అలా వేసేయటం, ఒక శుభ్రత, ఒక పద్ధతి పాడు ఏమీ లేకుండా అడ్డదిడ్డంగా పడేయటం. పాత బట్టలు, పాత వస్తువులు గుమ్మం ముందు విసిరేసి ఉన్నవి, చిన్నపిల్లలు పడేసి ఉన్నవి ఎలా పడితే అలా వదిలేయటం. దీనివల్ల ఎంత చెడు నీ ఇంట్లోకి ప్రవేశిస్తుందో తెలుసా? నీ ఇంట్లోకి రాబోతున్నా, నీ ఇంటి గుమ్మం తట్టబోతున్న అదృష్టం కూడా ఈ చల్లా చెదురుగా ఉన్న ఈ సంతని చూసి ఒక్కసారి ఉలిక్కిపడి, ఇక్కడ నేను ఉండనుగాక ఉండలేను అంటూ భయంతో, అదృష్టం కూడా, లక్ష్మీ అమ్మవారు కూడా, నీ దుర్గా శక్తి కూడా భయంతో గజగజలాడిపోయి పారిపోతుంది. అలా ఉంచేస్తున్నావు. గమనించు ఒక్కసారి. ఎక్కడెక్కడ ఏమేమి దాచావో చూడు. ఎక్కడెక్కడ ఏ ఏ పాత వస్తువులు ఉన్నాయో చూడు. ఎక్కడెక్కడ ఏ పాత చిరిగిపోయిన బట్టలు, వస్తువులు, పేపర్లు అన్నీ ఉన్నాయో ఒక్కసారి చూడు. ఇంటిని ఒక్కసారి తేరిపారా చూడు ఈ వీడియో అయిపోగానే. నీ దుర్గమ్మ చెప్పింది ఏదైనా ఒక్క రవ్వ అబద్ధం ఉందేమో చూడు. నీ దుర్గమ్మ చెప్పింది 100కు 100% కూడా సత్యమైతేనే పలుకుతుంది, లేకపోతే పలకదు బిడ్డ. ఇలాంటి వస్తువులు ఏదో ఒక మూలన, ఏదో ఒక రూపంలో ఉంచావు, ఒక్కసారి చూడు. ఇలాంటిది ఒక్కటి ఉన్నా కూడా నీ ఇంటికి రావాల్సిన అదృష్టం ఆమడ దూరం పరిగెట్టేస్తుంది.
నీ ఇంట్లో చెడు శక్తి, నకారాత్మక శక్తి జ్యేష్ఠాదేవి పెద్ద పీట వేసుకుని కూర్చుంటుంది. జ్యేష్ఠాదేవి ఉన్న ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఏడుపులుంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అప్పుల బాధలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, బంధాలు తెగిపోవటం ఉంటుంది, బిడ్డల మాట వినకపోవటం ఉంటుంది, కుటుంబాలు చెల్లా చెదురు కావటం ఉంటుంది. ఈరోజు కోట్లకు పడిగెత్తిన వాళ్ళు కూడా ఒక్క రాత్రికి రాత్రి కుప్పకూలిన సందర్భాలు ఎన్నో ఇది దుర్గ కళ్ళారా చూసింది తల్లి. జాగ్రత్త. ముందు ఆ చెడు శక్తిని నువ్వు తరిమి తరిమి కొట్టాలి. మంచి శక్తిని తగ్గించి చెడు శక్తిని పెంచేస్తాయి. ఇవన్నీ నకారాత్మక శక్తిని ఆకర్షిస్తాయి. నువ్వు గమనించు. ఉదయం లేచిన వెంటనే ఇంట్లో భారంగా అనిపిస్తోందా? వంటగదిలో పనులు చేస్తూ నీకు అలసటగా అనిపిస్తోందా? పిల్లలు కారణం లేకుండానే ఏడుస్తూ ఉన్నారా? అది ఆ శక్తి సంకేతమే. పని చేస్తూ చేస్తూ ఉంటావు, ఏదో నీరసంగా ఉంది, నిద్ర వచ్చినట్టుంది, మంపుగా ఉంది, మత్తుగా ఉంది అంటూ వెళ్ళి పడుకుంటావు. ఎన్నిసార్లు పడుకున్నావు? తినగానే ఆ అన్నం కంచం పక్కకు పడేసి ఎన్నిసార్లు పడుకున్నావు? తర్వాత లేచి ఆ గిన్నెలు గడిగేద్దాం, వంటగది శుభ్రం చేద్దాం, ఇల్లు ఊడ్చేద్దాం, ఇల్లు తుడిచేద్దాం అంటూ ఆలోచించు. ఎందుకు అవుతోందంటావు? ఇది మన ఇంట్లో పేరుకుపోయి ఉన్న చెడు శక్తి. మూల మూలలో కూడా నక్కి నక్కి దాక్కొని చూస్తున్న నకారాత్మక శక్తి నిన్ను అలా చేస్తోంది, నిన్ను అలా ఆడిస్తోంది. అది ఏ పని మీద కూడా మనసు మళ్ళనివ్వదు, సంతోషంగా ఉండనివ్వదు. ఎక్కడ అయితే అష్టదరిద్రాలు ఉంటాయో అక్కడ దానికి అంత సంభ్రమంగా పండుగ చేసుకుంటుంది. అలాంటి పండుగ చేసుకునే అవకాశాన్ని నువ్వు కల్పిస్తున్నావు. దేవుడి దీపం వెలిగించినప్పుడు వెంటనే కొండెక్కిపోవటం, అలాగే నీళ్లు పొంగిపోవటం, పాలు పొంగిపోవటం, నీళ్లు పొర్లిపోవటం, లేదా గాజు వస్తువుల చేతిలో నుండి జారి విరిగిపోవటం, ఇవి కూడా ఆ శక్తి నీ ఇంట్లో ఉంది అనటానికి సూచనలు. నువ్వు తెలియక చేసిన పొరపాటు ఏంటో తెలుసా? ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చినప్పుడు దాన్ని శుభ్రం చెయ్యకుండా నేరుగా ఉపయోగించేయటం. బయట నుండి వచ్చిన వస్తువులపై ఉన్న చెడు శక్తి అలాగే ఉంటుంది, నకారాత్మక శక్తి ఉంటుంది, గాలి ధూళి ఉంటుంది, చెడు కన్ను ఉంటుంది, నర కన్ను పడి ఉంటుంది. అది ఎంతో మంది తాకి ఉంటారు, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంది. ఆ వస్తువును నువ్వు తీసుకొచ్చి నేరుగా ఉపయోగించేస్తున్నావు శుభ్రం చేయకుండా. ముఖ్యంగా పాత ఫర్నిచర్ కానీ పుస్తకాలు కానీ ఇంటికి తీసుకువచ్చినప్పుడు శుభ్రం చేసి పెట్టు. వాటి మీద ఉన్నటువంటి దుమ్మును దులిపి, అవసరమైతే కడిగే విధంగా ఉంటే కడిగేసేయి నీళ్లు పోసి, లేదా ఒక తడిగుడ్డ తీసుకుని తుడిచేసేయి, లేదా ఒట్టిగుడ్డ తీసుకొని తుడిచేయి, దులుపు, దాని మీద దుమ్ము దులిపి ఆ తర్వాత నువ్వు ఇంట్లో భద్రపరచుకో. తీసుకొచ్చినట్లు భద్రపరచేయకు. ఇంట్లో ఒక రహస్యమైనటువంటి ఒక ప్రభావాన్ని చూపిస్తాయి. ఆ ప్రభావం ఎలా ఉంటుందంటే నీ ఊహకు కూడా అందదు, అలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ విధంగా నువ్వు చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే ఆ చెడు శక్తి, నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తి నీ ఇంట్లోకి ప్రవేశించింది. దీని కారణంగానే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు, ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి, అలాగే నీకు అలసటగా అనిపిస్తోంది, అనారోగ్య సమస్యలు తలెత్తటం, ఒకరికి పోతే ఒకరికి, అలాగే ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవ జరగటం, డబ్బు నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు రావటం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ శక్తి ప్రభావం కారణంగా నువ్వు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నావు తల్లి. అయితే ఇప్పుడు ఆ శక్తిని బయటకు పంపకపోతే గనక నీ ఇల్లంతా కూడా ఎన్నో సమస్యలకు నిలయంగా మారిపోతుంది. అది నీకు ఇష్టమా? నువ్వు ఏ పూజ చేసినా, ఏ పరిహారం చేసినా, ఏ దేవుడిని తలిచినా, నీ దుర్గని మొక్కినా ఏం కోరుకుంటావు? నా కుటుంబం సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలి అంటూ. మరి నువ్వు ఎలా చేస్తూ పోతూ ఉంటే, ఎలా జరిగితే నువ్వు దానికి సిద్ధమా? కాదు కదా. జాగ్రత్త. అయితే ఆ శక్తిని బయటకు పంపడానికి సులభమైన పరిహారం చెప్తాను విను తల్లి. చాలా సులభమైన ఉపాయం. శుక్రవారం కానీ లేదా ఆదివారం కానీ ఇంటి ముందు నీళ్లు చల్లి కొన్ని తులసాకులు వేసి తలుపు దగ్గర చిన్న దీపం వెలిగించు. ఆ తర్వాత ఇంటి ప్రతి గదిలో కూడా కొద్దిగా గోమయం యొక్క నీళ్లు చల్లు, లేదా ఉప్పు నీళ్లు చల్లు. ఇది చెడు శక్తిని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మరొక విధానం ఏంటో తెలుసా? ఒక చిన్న గిన్నెలో రాళ్ల ఉప్పు వేసుకుని ఇంటి మధ్యలో పెట్టు. అది 3 రోజులు అలాగే ఉంచి ఆ తర్వాత ఆ ఉప్పును బయట పారవేయి. ఉప్పును బయట పారవేసిన తర్వాత ఆ గిన్నెలో శుభ్రంగా కడిగేసి ఇంట్లోకి తీసుకురా. ఇది ఇంట్లో పేరుకుపోయి ఉన్న చెడు శక్తిని బయటకు లాగి పడేస్తుంది. అలాగే సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించి ఇంటి మొత్తం కూడా చూపించు. ధూపంవి ఆ ధూపపు పొగ ఇల్లంతా నిండిపోతూ మూల మూలలో ఆవరిస్తూ ఉంటే అక్కడున్న చెడు గాలి, నక్కి నక్కి దాగున్న గాలి ఒక్కసారి భయంతో గజగజలాడిపోయి ఆ ధూపపు పొగలో కలిసి గాలిలో కలిసి బయటకు వెళ్ళిపోతుంది. అయితే ముఖ్యంగా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా?
ఇంట్లోకి సూర్యకాంతిని రానివ్వు. ఉదయం కిటికీలు తెరువు, తలుపులు తెరువు, ఇంట్లో గాలిని తిరగనివ్వు. పాత వస్తువులు తొలగించు. దేవాలయం కానీ లేదా పూజా స్థలాన్ని కానీ శుభ్రంగా ఉంచుకో. దీపం వెలిగించటం అలవాటు చేసుకో. ఇవన్నీ కలిసి ఆ రహస్య శక్తి, చీకటి శక్తిని బయటకు పంపటంలో నీకు సహాయపడతాయి. ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. ఎందుకంటే ఈ శక్తిని ఎక్కువ కాలం నీ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగటం, ఆర్థిక సమస్యలు రావటం, మనసు ప్రశాంతంగా లేకపోవటం జరుగుతాయి. కానీ భయపడకు. సరైన పరిహారం చేస్తే ఈ శక్తి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. నీ దుర్గా నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని కూడా ఏర్పరుస్తుంది. అయితే నువ్వు నీ వంతుగా నువ్వు చేయాల్సిన బాధ్యత కూడా నీకు ఉంది. నువ్వు చెయ్యి. ఆ తర్వాత నేను చేయాల్సింది చేస్తాను. ఇక జీవితంలో ఎన్నడూ కూడా ఇలాంటి పొరపాట్లు నువ్వు చెయ్యకూడదని నిన్ను మరీ మరీ హెచ్చరిస్తున్నా తల్లి. నీ ఇంట్లో ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తు చేసుకో. నేను చెప్పిన ఈ పరిహారాన్ని చేసి చూడు. ఎందుకంటే నీ జీవితం అంతలా మారుతుంది. ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ప్రశాంతత పెరుగుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. అందుకే ఈ రోజు నుండే మొదలుపెట్టు. ఇంటిని శుభ్రం చెయ్యి. చెత్త చెదారాన్ని తీసి బయట పడివేయి. అవసరం లేనివి, పనికి రానివి, అక్కర లేనివి తీసి దూరంగా పడి ప్రతిరోజు దీపం వెలిగించు. నీ ఇంట్లో మంచి మాటలు మాట్లాడు. మంచి దైవభక్తి ఉన్న పాటలు విను, భజనలు విను, సంకీర్తనలు విను, దైవనామ స్మరణ విను. ఆ రహస్య శక్తి నీ ఇంట్లో నుంచి గజగజలాడిపోయి వెళ్ళిపోతుంది. నీ ఇంట్లో మళ్ళీ ఆనందం, శాంతి, సంపద తిరిగి వస్తాయి. చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా తల్లి? చాలా చిన్నదిగా అనిపిస్తుంది, కానీ ఇంట్లో చూస్తే ఇంట్లోని శక్తులు నీ జీవితంపై ప్రభావం చూపుతాయి. నువ్వు ఒక్కసారి గత కొన్ని రోజుల్ని గుర్తు చేసుకో. కారణం లేకుండా వస్తువులు పడిపోవటం, చెడిపోవటం, విరిగిపోవటం, పని చేస్తూ ఉండగానే పదార్థాలు చిందరవందరగా కావటం, ఇంట్లో దీపం సరిగ్గా వెలగకపోవటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా జరిగి ఉంటే ఇది సంకేతంగా భావించు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? చాలాసార్లు ఇంట్లో పూజా గదిని నిర్లక్ష్యం చేసి వదిలేస్తున్నాం. గమనించు. పనుల్లో బిజీగా ఉండటం వల్ల పూజా స్థలంలో పువ్వులు ఎండిపోయి దీపం వెలిగించకుండా ఉండటం, పాత నైవేద్యాలు అలాగా ఉండిపోవటం చేస్తున్నావు. ఒక్కొక్కసారి అది చూడు. ఇది కూడా దరిద్రానికి కారణమవుతుంది. అందుకే నువ్వు ముందు చేయాల్సింది పూజా గదిని పూర్తిగా శుభ్రం చెయ్యి. పాత పువ్వులు తీసేయి. దేవతల ఫోటోల్ని శుభ్రంగా తుడువు. కొత్త పూలు పెట్టు. దీపం వెలిగించు. ఇలా చేస్తే నీ ఇంట్లో సానుకూల శక్తి, దైవిక శక్తి, నీ దుర్గా శక్తి పెరుగుతుంది. మరో విషయం గమనించు. ఇంటి ప్రధాన తలుపుల దగ్గర చెప్పులు, చెత్త, పాడైపోయిన వస్తువులు పడయ్యకు, ఉంచకు. ఎందుకంటే ప్రధాన తలుపుల ద్వారా మంచి శక్తి అయినా చెడు శక్తి అయినా ఇంట్లోకి ప్రవేశించేది ప్రధాన ద్వారం తరపునే. మీ ఇంట్లోకి మంచి శక్తి, దైవిక శక్తి, మీ దుర్గా రావాలి అన్నప్పుడు గడపని అందంగా అలంకరించు. గడపను కడిగేసి పసుపుని కుంకుమతో అలంకరించి పువ్వులు పెట్టు. ఇంటి ముందు చక్కగా ముగ్గు వేయి. అష్టలక్ష్ములు, నవనిధులు, అదృష్టం నీ ఇంట్లోకి తాండవమాడుతూ వస్తారు. నీ దుర్గా నీ ఇంటికి ప్రతిరోజు కూడా వచ్చి వెళుతుంది. అదే నువ్వు అలా చేయకుండా విరిగిపోయిన పాత చీపురు, పాత చేట, పాత చెప్పులు, పాత సామాన్లు అక్కడ పడేస్తే నీ ఇంట్లోకి ఒక్క దైవశక్తి కూడా రాదు. దైవశక్తి బదులు చెడు శక్తి, చీకటి శక్తులు ప్రవేశిస్తాయి. జాగ్రత్త. అందుకే నీ ప్రధానం ద్వారం వద్ద ఇప్పుడు శుభ్రంగా ఉంచు. చిన్న ముగ్గువి. ఇది మంచి సంకేతంగా ఉంటుంది. మరో పొరపాటు ఏంటో తెలుసా? సాయంత్రం సమయంలో ఇంట్లో చీకటి ఎక్కువగా ఉండటం. సాయంత్రం అయ్యాక దీపం వెలిగించకపోతే ఆ సమయంలో చెడు శక్తి పెరుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. కాబట్టి సాయంత్రం 6 గంటలు అయ్యిందంటే ఇంట్లో తప్పకుండా దీపం వెలగాలి. కర్పూరం లేదా అగరవత్తి వెలిగించి ఇంటి మొత్తం చూపించు. దీనివల్ల ఇంట్లో వాతావరణం మారుతుంది, మనసుకి ప్రశాంతత వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న పద్ధతులు పాటించు తల్లి. నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి పారిపోతుంది. నీ ఇంట్లో దైవిక శక్తి పెరుగుతుంది. దేవతా శక్తికి నువ్వు ఆహ్వానం పలికినట్లే, నీ దుర్గకు నువ్వు ఆహ్వానం పలికినట్లే లక్ష్మీదేవి నీ ఇంట్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటుంది. ఎప్పుడైనా శుక్రవారం, మంగళవారం రోజున నా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇచ్చేటటువంటి ఆ వేపాకులు, నిమ్మ పళ్ళు తీసుకువచ్చి నువ్వు ఖచ్చితంగా నీ ఇంట్లో పెట్టు. అవి ఉంటే కూడా ఏ చెడు శక్తి లేకుండా నీ వైపు, నీ ఇంటి వైపు, నీ కుటుంబం వైపు చూడవు తల్లి. నీ తల్లి చెప్పిన ప్రతి ఒక్క మాటని తూచా తప్పకుండా అక్షరాల పాటించు. నీ ఇంట్లో ఉన్న చెడు శక్తి భయంతో గజగజలాడిపోయి పారిపోతుంది. నీ దుర్గా నీ వెంటే ఉంది, నీ తోడుగా ఉంది. ఎలాంటి తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యకు, జాగ్రత్త అంటూ ఈరోజు దుర్గమ్మ అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. రేపు
మరొక అద్భుతమైన దుర్గమ్మ సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.